కుమార్తెను దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మంచి భవిష్యత్తు ఇచ్చాయి. జీవితకాలం అంతా మంచి ఆరోగ్యము, క్షేమము, మంచి భవిష్యత్తు కుమార్తెకు, తల్లిదండ్రులకు, అందరికీ దయచేయమని సేవకి సమర్పించుకున్నారు. ఇదిగో తండ్రి, మీ సేవకి బిడ్డ సమర్పిస్తున్నాను. తగిన సమయంలో శక్తివంతముగా సేవలో వాడుకోమని కుమార్తెను, తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ నామములో బిడ్డను సమర్పిస్తున్నాను. ఏం పేరు? అద్భుత శ్రేష్ఠ. తండ్రి, కుమార పరిశుద్ధ నామములో అద్భుత శ్రేష్ఠ. ఆమేన్. మీ నోరు పలకదా? చెప్పండి. తండ్రి, కుమార పరిశుద్ధ నామమున దీవిస్తున్నాను. అద్భుతం. ఇదిగో తండ్రి, కుమార పరిశుద్ధ నామములో అందరూ సమర్పడదామా? ఓకేమా? అలాగే సంఘ తరపున కూడా లతా స్వయమానికి, ఆ యొక్క కుటుంబానికి, ఆ యొక్క వాళ్ళ యొక్క పనుల పట్ల సహాయంగా ఉన్న వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. అలాగే ప్రశాంత్ అమ్మగారికి, రాజారావు అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు. మరి ఈ దినం కోసం నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. దేవుడు నా ఆశని ఈరోజు తీర్చి ఈరోజు ఈ మందిరానికి నన్ను తీసుకొచ్చాడు కుటుంబంతో. నేను ఈ సంఘానికి 2016 అక్టోబర్లో వచ్చాను. అక్టోబర్ లాస్ట్ వీక్ 7 వీక్స్ తిరగడానికి ఇష్టం లేకుండానే అమ్మ బలవంతం మీద వచ్చి, అప్పటికి మేము వేరే చర్చ్. నేను ఇక్కడికి రావటమే జాబ్ కోసం వచ్చాను. అయితే వచ్చిన 3rd వీక్ నేను కన్సీవ్ అయ్యాను. మా పెళ్ళి అయిన తర్వాత 2016 అక్టోబర్లో నేను కన్సీవ్ అయ్యాను. 2017 మేలో డెలివరీ అయ్యాను. 17 జూలైలో బాబు చనిపోయాడు. తర్వాత అంటే అప్పుడు నాకు ఎప్పుడు కన్సీవ్ అవుతాను, ఎవరు పుడుతున్నారు అన్నది జీసస్ కాల్స్లో ఒక సేవకుని ద్వారా మాట్లాడటం, ఆయన చెప్పిన విధంగానే జరగటం జరిగింది. 17లో మేలో బాబు పుట్టిన తర్వాత జూలైలో చనిపోయినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే అప్పటికి నేను జాబ్ కోసం, కుటుంబ పరిస్థితిని బట్టి నా ఆశ మొత్తం జాబ్ మీదే ఉంది. అలా జరిగినప్పుడు దాంట్లో నుంచి నేను త్వరగా బయటికి రాలేకపోయాను. ఎందుకు ప్రభువా ఇలా జరిగింది? నువ్వే ఇస్తానని చెప్పావు, ఎవరిని ఇస్తావో కూడా నువ్వు చెప్పావు, ఏ టైంకి కన్సీవ్ అవుతానన్నది కూడా నువ్వు చెప్పావు, కానీ ఎందుకు ఇలా జరిగింది అని నేను టీవీల్లో శుభవార్త ఆరాధన ఛానల్ ఉండేవి కదా, అందులో వచ్చిన ఫోన్ నెంబర్స్ అందరి సేవకులకి ఫోన్ చేసి బైబిల్లో ఎక్కడైనా ఎవరి విషయంలో అయినా ఇలా జరిగిందా, ఎందుకు ఇలా జరిగింది అని కోలుకోవడానికి నాకు సమయం పట్టింది. అయితే ఆ సమయంలో బాబు డెలివరీ అయిన తర్వాత నేను సంఘానికి తీసుకొచ్చి సేవకునితో ప్రార్థన చేశాను. అప్పుడు నేను గ్రేస్ మినిస్ట్రీ కొత్త కన్సీవ్ అయ్యాను కాబట్టి వామిటింగ్స్ వల్ల నేను రాలేకపోయాను సండేస్. కానీ డెలివరీ అయిన వెంటనే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ సండే నుంచే నేను చర్చికి తీసుకొచ్చాను. కుటుంబ పరిస్థితిని బట్టి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. బాబుకి 2nd మంత్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే బాబుని కోల్పోయానో అప్పుడు నాకు మనుషుల ఆదరణ కరువైపోయిందండి.
ఒక తల్లి బిడ్డని కోల్పోతే ఎవరు కూడా నా బాధ అర్థం చేసుకోలేదు అప్పుడు. ఎందుకు ఇలా జరిగింది, ఏమైందని కూడా నన్ను ఎవరు అడగలేదు. బయటికెళ్ళింది ఇలా జరిగింది అన్నారే తప్ప, చంటి బిడ్డను వదిలి ఎందుకు బయటికెళ్ళాల్సి వచ్చింది అని ఎవరు ఆలోచించలేదు నా వైపు. ఒక్క దేవుడే నన్ను ఆ సమయంలో అర్థం చేసుకున్నాడు. తొందరగా బయటికి రాలేకపోయాను. 17 జూలైలో ఎప్పుడైతే అలా అయిందో అప్పటి నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు నేను చర్చికి వెళ్ళలేదు, బయటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. 31st నైట్ 2 రోజుల ముందు నుంచే ఫాస్టింగ్ ఉండి ఎక్కడ నాకు సమాధానం దొరకలేదు. నాకు వాగ్దానం అంటే చాలా నమ్మకం, ఎందుకంటే దాని నుంచే ఆ ఇయర్ మొత్తం నాకు ఏం జరుగుతుంది అనేది అదొక ధైర్యం. ముందు 3 రోజుల నుంచి ఫాస్టింగ్ ఉండి 2017 ఎండింగ్ 31st నైట్కి ఇక్కడికి వచ్చి నేను వాగ్దానం తీసుకున్నాను. ఏంటి నా నెక్స్ట్ ఫ్యూచరు, నా ప్లానింగ్ ఏంటి, నేను దేని మీద మనసు పెట్టాలి అని వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడైతే ఆ వాగ్దానం నేను తీసుకున్నానో నాకు ధైర్యం వచ్చింది. అయితే ఆ మాటను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అదే వాగ్దానం దేవుడు అబ్రహాంకి ఇచ్చినప్పుడు అబ్రహాంకి 75 సంవత్సరాలు, 75 సంవత్సరాలకి నీకు కుమారుని ఇస్తానని వాగ్దానం ఇచ్చి అబ్రహాంకి 100వ సంవత్సరం వచ్చిన తర్వాత కుమారుని ఇచ్చాడు. 25 ఏళ్ళు అబ్రహాంని దేవుడు వెయిట్ చేపించాడు. ఆ వాగ్దానం చూసినప్పుడు నాకు అప్పుడే అర్థమైంది, ప్రభువా నేను నీ పని చేయాలని నువ్వు ఆశపడుతున్నావు. సరే, నువ్వు ఎప్పుడు ఇస్తే నేను అప్పుడే పొందుకుంటాను. ఆశ లేదు నాకు, ఆశ లేనప్పుడు నాకు పిల్లల రుచి చూపించావు, ఇప్పుడు ఆశపడుతున్నాను, నువ్వు ఎదురు చూడమంటున్నావు అని చెప్పి ఇంకా నాకు ధైర్యం వచ్చింది. ఆ వాగ్దానం మీదే ఉండి 2017 డిసెంబర్ 31st నైట్ ఎప్పుడైతే వాగ్దానం తీసుకున్నానో నెమ్మదిగా గ్రేస్ మినిస్ట్రీ చర్చ్కి ఎవ్రీ సండే రావడం స్టార్ట్ చేశాను. 2018 ఏప్రిల్లో కొత్తూరు సాటర్డేస్ రావడం నేను మొదలుపెట్టాను. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ జూన్ వరకు, అంటే మే ఎండింగ్ వరకు, మళ్ళీ నేను కన్సీవ్ అయినంత వరకు కూడా ఈ 7 ఇయర్స్ నేను ఇక్కడికి వచ్చాను. ఎంత వరకు నేను చేయగలనో, ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు పరిచయం అయిన తర్వాత ఇటువంటి సేవకుల దగ్గర ఎంతో కొంత చేయడం, అది దేవుడు నాకు ఇచ్చిన ధన్యత అని చెప్పి అప్పటి నుంచి వస్తూనే ఉన్నాను. అయితే ఈ మధ్యలో ఎన్నో మాకు ఫైనాన్షియల్గాను ఇంట్లోని మాకు సరైన సెటిల్మెంట్ లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇబ్బందుల్లోనే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ముందు స్థితి ఎలా ఉండేదంటే, ఇద్దరం ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడైనా వర్షం పడితే కంగారుగా ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం కలిపి ఇల్లు క్లీన్ చేసుకొని కారిపోతే నైటు ఇంకా తినడానికి ఓపిక ఉండేది కాదు, పడుకుండిపోయేవాళ్ళం ఓపిక లేక. అలాంటి స్థితిలో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సాటర్డేస్ ఎంత చిన్నది సేవకునికి సాకారంగా ఉండడం, ఆ పరిస్థితి మొత్తం దేవుడు మార్చాడు. ఆర్థికంగానే కాదు, మా ఇద్దరిని కూడా అన్ని విషయాల్లోని, తన విషయంలోని, నా ఉద్యోగ విషయంలోని, అన్ని విషయాల్లోని స్థితిగతులు అన్నీ కూడా మారిపోయినాయి. అయితే బిడ్డల విషయంలో ఇంకా ఆలస్యం ఉంది. అయితే నాకు ఆ వాగ్దానం ఉంది కాబట్టి నేను ఎప్పుడూ ఆధైర్యపడలేదు. చాలాసార్లు చాలామంది హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. చాలాసార్లు ప్రశాంతమ్మ గారు అయితే నేను తీసుకెళ్తానమ్మా రానన్నారు. ప్రేమించి నన్ను చాలామంది అడిగారు. కానీ నాకు మనసులో ఉంది, నాకు తప్పు అని కాదు, కానీ నాకు హాస్పిటల్స్కి వెళ్ళి మామూలుగా బాగోకపోయినా కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇష్టం ఉండదు. ప్రభువా, నేను ఈ కానుక హాస్పిటల్లో ఖర్చు పెట్టేదేదో నీ సన్నిధిలో నేను కానుక పెట్టలే వేసేస్తాను, నన్ను హాస్పిటల్కి వెళ్ళనివ్వకని చెప్పి మామూలుగా బాగోకపోయినా కూడా నేను వెళ్ళను, మొండిగానే ఉండిపోయేదాన్ని. నన్ను నీ పని చేయమన్నావు, నువ్వు ఇస్తావు అని నాకు నమ్మకం ఉంది. అలాగే 2023 వరకు ధైర్యంగా ఉన్నాను. 2023 ముందు గాజువాక సంఘం నాకు పాస్టర్ గారు అప్పగించిన తర్వాత మేము చాలా స్పీడ్గా బ్లెస్ అయిపోయాం. ఎంత నాకు విరోధంగా లేచి నా కోసం మాట్లాడి దేవుని పని చేస్తున్నప్పుడు జరిగిందో,
వాటన్నిటినీ కూడా దేవుడు బ్లెస్సింగ్గా మార్చేసి, సంఘం అయితే నాకు పాస్టర్ గారు అప్పగించారు, కానీ నా వెనుక బ్యాక్ బోన్లుగా ప్రశాంతమ్మ గారు ఉండి ఎలాగ నడిపించాలి, ఎలాగ ధైర్యంగా ఉండాలి. చాలా సెన్సిటివ్ నేను, తొందరగా ఏదైనా మాట అంటే తట్టుకోలేను నేను. అలాంటి సమయంలో ఆదరించి ఆ సంఘం నడిపించడానికి నన్ను నిలబెట్టారు. 2023 వచ్చిన తర్వాత పిల్లల్ని కొనుక్కో అని ఒకరి ద్వారా సలహా వచ్చినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. ప్రభు, నేను ఈ పని చేస్తున్నాను కదా, నాకు లేరు అంటే చూస్తున్న వాళ్ళకి తినకే లేరు, తినేలా చెప్తుంది అని ఒకవేళ అవతల వాళ్ళ మనసులో ఉందేమో అన్న ఆలోచన 2023 వరకు నాకు రాలేదు. ఒకరు సంఘం మానేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అయ్యగారు వద్దన్నారు, అయినా కానీ నేను క్యాలెండర్ పట్టుకొని అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆమె నాతో ఏమన్నారంటే, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా, నీకు ఏం జరిగింది? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి అలా లేకుండా లేదు అని అనేసరికి నేను ఆ మాట తీసుకోలేకపోయాను. అయ్యగారు ముందే చెప్పారు వద్దు, వెళ్ళొద్దు అని. నేను మాట కాదని వచ్చాను, అది నేను తప్పు చేశానేమో. సర్లే ప్రభా, ఈ మాటలన్నీ నువ్వు వింటున్నావు కదా అని తొందరగా నేను మనిషిని కాలేకపోయాను. అదే సంవత్సరంలో నాకు ఇచ్చిన వాగ్దానం, నేను నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాను. ఆ వాగ్దానం నేను ఎలా అనుకున్నానంటే, బహుమానము అనగానే గర్భఫలం అని చెప్పి ఆ వాగ్దానం వచ్చిన వెంటనే ప్రశాంతి గారికి చూపించాను. చాలా ఆనందంగా ఈ సంవత్సరంలో దేవుడు నాకు బహుమానం ఇస్తున్నాడని ఎప్పటికప్పుడు ఎదురు చూస్తున్నాను, నెలలు మారే కొద్దీ. అయితే నేను ప్రతి కొత్త సంవత్సరం కూడా నాకు ఎక్కువ అలవాటు ఏంటంటే, నేను చదువుకున్నప్పటి నుంచి ఉన్న ఒంటరి స్థితిని బట్టి బైబిల్కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోయాను నేను. ఎప్పుడైనా నేను బాధపడినప్పుడు బైబిల్ డైలీ చదవడం అలవాటు కాబట్టి ఆయన మాటల ద్వారా దేవుడు నన్ను చాలా ఆదరించేవాడు. కాబట్టి నాకు బైబిల్ అనేది ఫస్ట్. అలాగా ఆ 23లో బైబిల్ నేను స్టార్ట్ చేసినప్పుడు అబ్రహాముని సొదొమ గొమొర్రాల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి మీద గెలిచి వెనక్కి వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు ఆ దేశం మీద గెలిచి వచ్చావు కదా, దాని తాలూకా ఆస్తి మొత్తం, ఆ ఊరు, ఆ రాజ్యం తాలూకా అది మొత్తం నువ్వు తీసుకున్నప్పుడు అబ్రహాం అంటాడు, నాకేం వద్దు ప్రవ్వా, శపించబడిన దేశం, నేను ఏది ఆశించట్లేదు అని చెప్పి అబ్రహాము దేవుడిచ్చిన దాన్ని రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు అబ్రహాంకి దేవుడు అక్కడ చెప్తాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన అన్నప్పుడు అప్పుడు నాకు దాని తాలూకా అర్థమైంది. నేను గర్భఫలం కోసం అనుకున్నాను కాదు అన్నప్పుడు. అదే సంవత్సరంలో మేము ఇల్లు కట్టుకోవడం, ఇంట్లోకి దిగడం జరిగింది. అప్పుడు సెకండ్ కోవిడ్, ఇద్దరికి సెకండ్ కోవిడ్, ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ నైట్ మేము కట్టుకున్న ఇంట్లోకి మేము వెళ్తామా లేదా అనేది డౌట్, అంత సీరియస్ అయిపోయింది. మీలో చాలామంది ఆన్లైన్ ప్రేయర్స్లో మా కోసం ప్రేయర్ చేశారు, అమ్మగారు అయ్యగారు ప్రేయర్ చేశారు. సెకండ్ కోవిడ్లో ఎంతమంది ఎలాగా చనిపోయారు మీ అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో మా ఇద్దరికి కూడా దేవుడు సజీవంగా ఉంచి మేము ఏదైతే ఆశపడి కట్టుకున్నామో ఆ ఇంట్లోకి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తర్వాత 24 వచ్చింది. 24 జూన్లో నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మామూలు ఆనందం కాదు. 7 years తర్వాత చాలా ఆనందపడ్డాను. చాలామంది చాలా దగ్గరికి వెళ్ళమని నాకు సలహా ఇచ్చారు ప్రభువా, అందరూ నన్ను ప్రేమించే చెప్పారు, కానీ నేను నిన్ను నమ్మాను, నువ్వు విడిచిపెట్టలేదు, నేను వెళ్ళాలి సాక్ష్యం చెప్పాలని చాలా ఆనందపడిపోయాను. జూన్లో కన్సీవ్ అయ్యాను. జూలై ఎండింగ్ వచ్చేసరికి బేబీకి హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదు, అబార్షన్ చేయాలి అన్నారు. మళ్ళీ రెండోసారి నా వల్ల కాలేదు. అప్పుడు దేవుడిని అడిగాను, ఇంకా ఎందుకు ప్రభా, నేను అడిగినవన్నీ కూడా నువ్వు నాకు సిద్ధపాటు చేస్తున్నావు, నేను ఆశపడిన దానిలో నువ్వు రుచి చూపిస్తున్నావు, మళ్ళీ వెయిట్ చేయమని చెప్తున్నావు, నాకు ధైర్యం సరిపోవట్లేదు, నువ్వు ధైర్యాన్ని ఇస్తేనే నేను నిలవబడగలను అని వెయిట్ చేశాను. డాక్టర్ని అడిగాను,
లేదు లేదు ఇంక వెయిట్ చేయొద్దు నువ్వు, 3rd మంత్ గడిచిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది నీకు కూడా అన్నప్పుడు, నేను యూట్యూబ్లు చూసి అవి చూసి ఇవి చూసి కొంతమందికి లేట్గా స్టార్ట్ అవుతుంది అంటే ఇంకో 10 డేస్ నేను వెయిట్ చేయడానికి రిస్క్ తీసుకొని ఉండిపోయినప్పుడు మళ్ళీ 10 డేస్ తర్వాత స్కానింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు అమ్మగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత వేరే డాక్టర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆవిడేమన్నారంటే, ఇప్పటికే నీకు 3rd మంత్ రన్నింగ్ కాబట్టి నువ్వు వెయిట్ చేయొద్దమ్మా, ఈ పాటికే నీకు అబార్ట్ అయిపోవాలి, 2-3 డేస్లో అయిపోద్ది అన్నారు. సరే ఎలాగో అవుతుంది కదా, నేను వెయిట్ చేస్తాను, అయ్యిందా అయిపోయింది లేదా దేవుడు ఇచ్చాడు అనుకుంటానని చెప్పి నేను అబార్ట్ చేసుకోవడానికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఆ డాక్టర్ చెప్పినట్టుగానే అది ఆటోమేటిక్గా అబార్ట్ అయిపోయింది. దాంట్లో నుంచి బయటికి రావడానికి ఇంకా నాకు శక్తి సరిపోలేదు. 10 డేస్ తర్వాత అబార్ట్ అయిపోయిన 10 డేస్కి నేను ఫ్రైడే ప్రేయర్కి మందిరానికి వెళ్ళాను. మందిరంలోకి వెళ్ళినప్పుడు ప్రశాంతమ్మ గారు ఒక మాట అన్నారు, మళ్ళీ నువ్వు ఇదే సంవత్సరానికి తప్పకుండా నీ చేతిలో నీ ఒడిలో ఒక బిడ్డను పట్టుకొని నువ్వు మందిరానికి వస్తావు అన్నారు. 2024 ఆగస్ట్ 2nd ఫ్రైడే అనుకుంటా అబార్ట్ అయిపోయిన తర్వాత, 3rd ఫ్రైడే ఆగస్ట్ అయిపోయింది. ఆ మాట పట్టుకుని AHKలో అప్పటికి నేను ఆ గ్రంథానికి వచ్చాను. అక్కడ ఒక మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నా సేవకుని మాటను నేను రూఢీపరచుచున్నాను అని ఆ మాటను పట్టుకున్నాను. నేను నీ సేవకురాలి ద్వారా దేవుని మందిరంలో మళ్ళా సంవత్సరానికల్లా నీ ఒడిలో బిడ్డతో ఉంటావు నువ్వు మాట్లాడావు ప్రభువా. నా భక్తి నాది దాన్ని బట్టి కాదు, నీ సేవకులు చెప్పే మాట నువ్వు రూఢి చేస్తానన్నావు కదా, దాన్ని బట్టే నేను ఇక ప్రార్థన మొదలుపెట్టాను. ధైర్యం చేసుకొని ఎవరికి కనిపించేది కాదు, దేవుని దగ్గర ఏడ్చేదాన్ని. ఏడ్చినప్పుడు దేవుడు నన్ను వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆగస్టులో అబార్ట్ అయింది, సెప్టెంబరు అక్టోబర్ గడిచింది, మళ్ళీ నవంబర్కి నేను కన్సీవ్ అయిపోయాను. నాకు ఇంకా ధైర్యం వచ్చేసింది. నీ సేవకురాల ద్వారా మాట ఇచ్చావు, నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఈ సంవత్సరం వాగ్దానం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నవంబర్లో కన్సీవ్ అయిన తర్వాత ఏం వినాల్సి వస్తుంది అని భయంతో ఎదురు చూస్తున్నాను. బాగా వామిటింగ్స్ వల్ల నేను రాలేకపోయాను. ఆయన ద్వారా వాగ్దానం నాకు వచ్చింది. ఏమిస్తాడో దేవుడు అని ఎదురు చూసినప్పుడు నా వాగ్దానం ఏంటంటే, కొడుకులు కూతుళ్ళు అనిపించుకునే కంటే శ్రేష్టమైన పేరు నేను వారికి పెడతాను అని. ఇంకా నా ఆనందానికి అసలు అవధులు లేవు. ఈ వాగ్దానం నాకు కాదు, శ్రేష్టమైన పేరు పెడతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే నా పెళ్ళిళ్ళకి ఆయన పేరు పెడతాడు. పేరు ఆయన పెట్టారు అంటే ఇక నుంచి మళ్ళా నేను దెబ్బలు తినే స్థితి నాకు రాదు అనే ధైర్యం వచ్చింది. అయితే నేను కన్సీవ్ అయిన తర్వాత 7th మంత్ వచ్చిన 15 డేస్ వరకు కూడా వాటర్ కానీ ఫుడ్ కానీ టాబ్లెట్ కానీ ఏదీ లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా కోసం ఎంతమంది మీరు ప్రార్థన చేశారో. మీ ప్రార్థన వల్ల నేను ఎలాగా 7వ నెల వరకు వచ్చానో. అప్పుడు టిఫా స్కాన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ టెన్షన్, నాకు ఫుడ్ లేదు, టాబ్లెట్ లేదు, నీరు లేదు, మళ్ళీ ఏం వినాల్సి వస్తుంది. అప్పుడు డాక్టర్ చెప్పారు స్కాన్ అయిపోయిన తర్వాత, నీకు ఇంత మెడిసిన్ మార్చాను, వామిటింగ్స్ కంట్రోల్ అవ్వలేదు, ఫుడ్ లేదు, కానీ బేబీ గ్రోత్ ఈ టైం వరకు ఎంత ఉండాలో అంత ఉంది అనగానే వెంటనే అమ్మగారికి ఫోన్ చేశాను నేను. ఇలా చెప్పారు అమ్మగారు, దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. చాలా భయంతో వచ్చాను నేను, దేవుడు విడిచిపెట్టలేదు. కానీ కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా ఆ బహుమానం విషయంలో ఎన్ని పోరాటాలు అంటే ఎప్పటికప్పుడు పోరాటమే. దాన్ని పాడు చేయటానికి, దాన్ని నేను అందుకోకుండా ఉండడానికి చాలా అలాగే అయిపోయింది.
1.5 month తిన్న ఫుడ్కి 2.4 బేబీ వెయిట్. డెలివరీ టైంలో నా వల్ల కాలేదు. అప్పుడు మళ్ళీ ప్రార్థన ప్రశాంత్ అమ్మగారు ఆన్లైన్లో, అయ్యగారు ప్రేయరు, ఇంకా చాలామంది సంఘస్థుల ప్రేయరు, ఆ ప్రేయర్తో బేబీ వచ్చింది. బేబీ వచ్చిన తర్వాత డెలివరీ టైంలో చాలా సీరియస్ అయినప్పటికీ క్షేమంగా దేవుడు మా ఇద్దరిని గృహానికి చేర్చాడు. దేవుడు విడిచిపెట్టలేదు. మాస్టర్ గారి కోసం ఒక డేట్ ఆయనకు చూపించినప్పుడు అద్భుతం జరిగిన తర్వాత అమ్మగారు అక్కడ ఒక మాట అన్నారు, మా డాడీ చేతుల మీదుగా పిల్లల శుభకార్యాలు జరగాలి, అది నా కోరిక అని. అప్పుడు నాకు ఆశ కలిగింది, అవును సేవకుని చేతుల మీదుగా నాకు కూడా జరగాలి అని చెప్పి. మరి ఈరోజు నేను అనుకున్నాను, ప్రభువా నీవు ఇచ్చిన బిడ్డను నేను నీకు సమర్పిస్తానని, నా బిడ్డని ఈరోజు దేవుని సేవకి సమర్పించాలని ఆశపడి నా బిడ్డతో సహా నేను వచ్చాను. నా కోసం ఇక్కడున్న సంఘం సేవకులు, సంఘ సభ్యులు మీ అందరూ కూడా నా కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరికీ కూడా నేను ఎప్పుడూ రుణస్తురాలనే. ఈరోజు నేను నా కుటుంబంతో నా బిడ్డతో నేను ఇక్కడికి వచ్చానంటే సేవకుల ప్రార్థన, మీరందరూ కూడా నా కోసం చేసిన ప్రార్థన, మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవాని గొప్ప కార్యములను మరింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి